నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ కార్తీక్ అరవ. చూపు కోల్పోయిన వారికి మళ్ళీ చూపొస్తే, పక్షవాతం వచ్చిన వాళ్ళు మళ్ళీ పూర్వంలా కోలుకుంటే, జ్ఞాపకాలు నిద్రలో వచ్చే కలలను పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకోగలిగితే, మతిమరుపు, అల్జీమర్స్ వంటి మొండి వ్యాధులకు చిటికలో సొల్యూషన్ కనిపెట్టగలిగితే, ఇలాంటివన్నీ సాధ్యమైతే గొప్ప అద్భుతమే కదా. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో తప్ప రియల్గా వర్కౌట్ కావు అనుకుంటే పొరబడినట్లే. ఈ ఊహలను నిజం చేసేందుకు న్యూరాలింక్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బ్రెయిన్ చిప్ ప్రయోగాలు దాదాపుగా విజయవంతమయ్యాయి. ఇప్పుడు అదే తరహా చిప్ను అమర్చి చూపు కోల్పోయిన వారికి చూపు తెప్పించేలా ప్రయోగాలు చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్ అయితే ప్రపంచ వైద్య చరిత్రలో ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఎంతోమంది అంధులకు ఓ వరంలా మారుతుంది. టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసాధ్యం అనుకున్నవి ఎన్నో సుసాధ్యం చేస్తోంది. మన ఊహలను కూడా నిజం చేసి చూపిస్తోంది. ఇలాంటి అద్భుతాలకు న్యూరాలింక్ వేదికగా మారుతోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలతో సంచలనాలు సృష్టిస్తున్న ఇలాన్ మస్క్ న్యూరాలింక్ ద్వారా ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ న్యూరాలింక్ మనిషి మెదడులో ఒక చిప్ను విజయవంతంగా అమర్చింది. ఈ ప్రయోగం యావత్ ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది. వైద్య చరిత్రలో సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు అదే న్యూరాలింక్ మరో గొప్ప ప్రయోగానికి సిద్ధమైంది. ఇదే చిప్ సాయంతో కంటి చూపు కోల్పోయిన వారు మళ్లీ చూడగలిగేలా చేసేందుకు ప్రయోగాలు మొదలు పెడుతోంది. వివాటెక్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కంటి చూపు కోల్పోయిన వారి సంఖ్య చాలానే ఉంటుంది. కొందరు అనుకోని ప్రమాదాల బారిన పడి చూపు కోల్పోతే, మరికొందరు పుట్టుకతోనే కంటి చూపు కోల్పోతారు. అలాంటి వారికి మళ్లీ కంటి చూపు తెప్పించడం అంటే అంత సులభమైన విషయం కాదు. అది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఏదో మిరాకిల్ జరిగితే కాని వాళ్లు మళ్లీ ఈ ప్రపంచాన్ని చూడలేరు. అలాంటి మిరాకిల్ క్రియేట్ చేసేందుకు న్యూరాలింక్ టీం రెడీ అవుతోంది. మెదడు లేదా వెన్నెముక గాయాలను పూర్తి స్థాయిలో నయం చేస్తే అంధులు ఈ ప్రపంచాన్ని చూడగలిగే శక్తిని పొందుతారన్నది వివాటెక్లో మస్క్ చెప్పిన మాట. ఇదంతా సాధ్యమయ్యే పనేనా? ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ఒకసారి చూపు కోల్పోయిన వాళ్లకి మళ్లీ చూపు తెప్పించడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామంటోంది ఇలాన్ మస్క్ టీం. గతంలో బ్రెయిన్ చిప్ ప్రయోగాల సమయంలో ఇలాంటి ప్రశ్నలే చుట్టుముట్టాయి. కానీ ఆ విషయంలో చాలా వరకు న్యూరాలింక్ విజయం సాధించింది. ఇప్పుడు కంటి చూపు తిరిగి రప్పించడం విషయంలోనూ సక్సెస్ సాధిస్తామంటోంది. దశాబ్దాలుగా చీకటి ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమన్నది న్యూరాలింక్ పరిశోధకులు చెబుతున్న మాట. రీసెంట్ గా ఇలాన్ మస్క్ చూపు తెప్పించే ఈ బ్రెయిన్ చిప్ గురించి మాట్లాడారు. కంటి చూపు కోల్పోయిన కోతులకు ఈ చిప్ అమర్చగా అవి చూడగలుగుతున్నాయట. అయితే అంత స్పష్టంగా కంటి చూపు వెంటనే రాకపోయినా చిప్ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఆ కంటి చూపు నాణ్యత కూడా మెరుగుపడుతుందట. అయితే ఈ చిప్ అమర్చిన సమయంలో కోతి శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. అంతేకాదు, మెదడులో ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ కంటి చూపు తెప్పించే ప్రయోగాలు జంతువులపైనే చేస్తున్నారు. అయితే ఈ తరహా ప్రయోగాలు ఇప్పుడే మొదలైనవి కావు. కంటి చూపు తెప్పించే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరంపై చాలా ఏళ్ల నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. 4 ఏళ్ల క్రితమే బ్రెయిన్ ఇంప్లాంట్ ద్వారా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు బయోనిక్ ఐ రూపొందించారు. అంతేకాదు, సరిగ్గా 3 ఏళ్ల క్రితం స్పెయిన్ సైంటిస్టులు ఏకంగా ఆర్టిఫిషియల్ రెటీనా అమర్చారు. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ ఆర్టిఫిషియల్ రెటీనా మన ముందు ఉన్న వస్తువులను గుర్తించి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని మెదడుకు అందిస్తుంది. ఇది అంత యాక్యురేటెడ్ గా పనిచేయదు. కానీ న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాలు ఆ తరహావి కావు. ఇది గనుక సక్సెస్ అయితే చూపు కోల్పోయిన వారు మునుపటిలా అన్నీ చూడొచ్చు. అందుకే న్యూరాలింక్ ప్రయోగాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో పలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయోగాల సంగతి సరే కానీ ఈ బ్లైండ్ సైట్ చిప్ ఎలా వర్క్ అవుతుంది అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మెదడు నుంచి కంటికి సంకేతాలు పంపడం వర్కౌట్ అయితే కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపినట్టే అవుతుంది. అంతేకాదు, సైన్స్ ఫిక్షన్ సినిమా కథలకు కూడా రెక్కలొచ్చినట్టే. అయితే ఈ తరహా ప్రయోగాలు చేయడంలో ఇలాన్ మస్క్ ముందుంటారు. అందుకే న్యూరాలింక్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు. మన టెక్నాలజీతో ఏ వ్యాధులనైనా ఇట్టే నయం చెయ్యాలన్నదే ఇలాన్ మస్క్ ఆలోచన. అదే జరిగితే మనిషి ఆయుష్ మరింత పెరుగుతుంది. ఎంతో మంది అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అయితే ఎవరి అంచనాలకు ఊహలకు అందని ప్రకటనలు చేసి ప్రయోగాలు చేసి వాటిని విజయవంతం చేయడం ఇలాన్ మస్క్ కు వెన్నతో పెట్టిన విద్య. అతను చెప్పినవి మొదట్లో నమ్మశక్యం కానివిగా అనిపించినా, అసాధ్యంగా కనిపించినా
చివరకు వాటిని నిజం చేసి చూపించడమే ఇలాన్ మస్క్ స్టైల్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ చిప్. ఇది చూసిన తరువాత న్యూరాలింక్ ప్రయోగాలను అంతా ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు. ఇలాన్ మస్క్ చెబితే ఏదోలా దాన్ని సాధించి తీరుతాడనే నమ్మకం కూడా పెరిగింది. అయితే ఆ బ్రెయిన్ చిప్ విషయంలోనూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. వాటిని అధిగమించి దాదాపు ఆ ప్రయోగాలను సక్సెస్ చేసి చూపించారు. అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరిన్ని ఏళ్లు పట్టొచ్చు. ఇప్పుడు ఈ బయోనిక్ ఐ చిప్ ప్రయోగం కూడా సక్సెస్ అయితే వైద్య చరిత్రలో ఇదో పెద్ద సంచలనంగా మారుతుంది. రాత్రి వచ్చే కలలను బ్రెయిన్లో సేవ్ చేసుకుని మార్నింగ్ టీవీలో చూసుకునే టెక్నాలజీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కంప్యూటర్ డేటా తరహాలో మన జ్ఞాపకాలను డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోగలిగే టెక్నాలజీని ఎప్పుడైనా చూసారా? మన మెదడును ఓ గూగుల్ సెర్చ్ ఇంజన్లా మార్చేసే సాంకేతికత గురించి మీరు ఎక్కడైనా చదివారా? కష్టపడకుండా డిగ్రీలు, డాక్టరేట్లు ఏవైనా క్షణాల్లో నేరుగా మీ బ్రెయిన్లో డౌన్లోడ్ చేసుకునే సాంకేతికతను ఎప్పుడైనా ఊహించారా? మందులు, డాక్టర్లతో పని లేకుండా మీ బ్రెయిన్ని రోగాలను నయం చేసే టెక్నాలజీ వస్తుందని మీరు ఎప్పుడైనా కలకన్నారా? ఇదేదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీ అనుకోకండి. ఇది నిజంగా నిజం. అలాంటి అత్యాధునిక టెక్నాలజీ త్వరలోనే మనకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. మన బ్రెయిన్ ఈ స్మార్ట్ బ్రెయిన్గా మారబోతోంది. మానవ మెదడులో తొలి న్యూరాలింక్ చిప్ అమర్చడంతో న్యూరాలింక్ చరిత్ర సృష్టించింది. ఇంతకీ బ్రెయిన్ చిప్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే హ్యూమన్ బ్రెయిన్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్గా మారుతుందా? ఇలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. స్పేస్ టూరిజం, హైపర్ లూప్, శాటిలైట్లతో స్టార్లింక్ ఇంటర్నెట్, ఇలా మన అంచనాలకు అందని ప్రాజెక్టులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అందులో న్యూరాలింక్ ఒకటి. న్యూరాలింక్ సంస్థను ఇలాన్ మస్క్ 2016లో స్థాపించాడు. ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరాన్ని డెవలప్ చేసింది. మనిషి ఆలోచనలకు అనుగుణంగా ప్రతిస్పందించేలా చేయడానికి ఈ పరికరం పనిచేస్తుంది. జంతువులపై ఎన్నో ప్రయోగాల తరువాత ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ వైర్లెస్ చిప్ను అమర్చారు. నోలాండ్ ఆర్బా అనే యువకుడి మెదడులో విజయవంతంగా చిప్ అమర్చడం ద్వారా అతని చేతులు పనిచేయకపోయినా కేవలం మెదడులోని ఆలోచనలతోనే అతను కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ను ఉపయోగించేలా చేసింది. దీంతో మనిషి మెదడులో ఇంప్లాంట్ అమర్చిన తొలి సంస్థగా న్యూరాలింక్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నోలాండ్ ఆర్బా టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నుముక విరగడంతో పక్షవాతానికి గురయ్యాడు. అప్పటి నుంచి వీల్ చైర్కే పరిమితమయ్యాడు. మెడ కింది భాగం వరకు చచ్చుబడిపోవడంతో నోలాండ్ చేతులు, కాళ్లు పనిచేయక ఏ పని చేసుకోలేకపోయాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ ఆర్బా పుర్రెలో ఓ భాగాన్ని రోబో శస్త్రచికిత్స ద్వారా తొలగించింది. అందులో మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న N1 అనే చిప్ను అమర్చింది. ఆ చిప్ విజయవంతంగా పనిచేస్తోంది కూడా. న్యూరాలింక్ డెవలప్ చేసిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న N1 అనే చిప్ను మెదడులో అమర్చుతారు. వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మందం మాత్రమే ఉండే సన్నని ఎలక్ట్రోడ్లు ఆ చిప్కు ఉంటాయి. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 సాధనాన్ని అమరుస్తారు. అందులో ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్ లో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. అవి స్మూత్ గా ఎటు పడితే అటు వంగేలా ఉంటాయి. వీటి పని ఏంటంటే మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్ లో స్టోర్ చేయడం. మొత్తంగా ఇది మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. ఇక చివరిగా వాటిని కంప్యూటర్ విశ్లేషించగలిగే ఆల్గోరిథములుగా మారుస్తుంది. చిప్లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది. అందువల్ల దీన్ని ధరించిన వారు సాధారణంగానే కనిపిస్తారు. అయితే ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చట. అయితే ఈ బ్రెయిన్ చిప్ ప్రయోగాల లక్ష్యం ఏంటంటే మానవ సామర్థ్యాలను పునరుత్తేజం చేయడం, పార్కిన్సన్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్స అందించాలనేవి లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో మనుషులు, కృత్రిమ మేధస్సు మధ్య సహజీవన సంబంధాన్ని ఏర్పరచడం కూడా ఒక ముఖ్యమైన టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న న్యూరాలింక్ కంపెనీలో 400 కంటే ఎక్కువ మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఈ బ్రెయిన్ చిప్ ప్రయోగాలు పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేస్తుంది. మెదడులోని పలు న్యూరాన్లకు సమీపంలో ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డ్ చేయడం న్యూరాలింక్ ప్రాజెక్టు ఉద్దేశం. తద్వారా వాటిని ఆధునిక యంత్రాల నియంత్రణకు ఉపయోగించాలని ఆ సంస్థ భావిస్తోంది.
సూటిగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సాయంతో మనం యంత్రాలతో అనుసంధానం కావచ్చు. అలాగే నాడీ కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయొచ్చు. అలాగే మన బ్రెయిన్ ను నేరుగా కంప్యూటర్తో లింక్ చేయొచ్చు. అదే జరిగితే టైపింగ్ కమాండ్ తో పని లేకుండా నేరుగా బ్రెయిన్ తోనే కంప్యూటర్ కు కమాండ్ ఇవ్వచ్చు. స్మార్ట్ ఫోన్లు ఇతర పరికరాలను కూడా సింపుల్ గా బ్రెయిన్ తోనే హ్యాండిల్ చేయొచ్చు. భవిష్యత్తులో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చు. అంతేకాదు, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనకు కావలసిన డేటాను కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటున్నట్టు మనకు కావలసిన విషయాలను బ్రెయిన్ చిప్ లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు చిన్న కమాండ్ తో వాటిని బయటకు తీయొచ్చు. అంతేకాదు, ఇప్పుడు ప్రతి టెక్నాలజీ అప్డేట్ అవుతూ ఉంటోంది. దీనికోసం దానికి మనం కూడా అప్డేట్ అవ్వాలంటే చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ బ్రెయిన్ చిప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మనకు అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలను కూడా బ్రెయిన్ చిప్ నయం చేస్తుంది. నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటి వల్ల కాళ్ళు చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ కదలికలను మెరుగుపరిచే వీలు ఉంటుంది. దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే వీలు ఉంటుందని చెబుతున్నారు. డిమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మానసిక సమస్యల చికిత్సలోనూ మెరుగైన ఫలితాలు ఉంటాయట. సుదీర్ఘ భవిష్యత్తులో దీనివల్ల సూపర్ హ్యూమన్ కాగ్నిషన్ సాధించడమే తమ లక్ష్యమని మస్క్ చెబుతున్నారు. కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమంటున్నారు. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎదురయ్యే సవాళ్లు కూడా చాలానే ఉన్నాయి. నిజానికి హ్యూమన్ బ్రెయిన్ పనితీరుపై శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తి అవగాహన లేదు. దీనివల్ల ఈ ప్రాజెక్టుకు చాలా సవాళ్లు ఎదురు కావచ్చు. న్యూరాలింక్ తో రికార్డ్ చేసే డేటాను దుర్వినియోగం చేయొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవతలి వ్యక్తి ఆలోచన, చర్యలు, భావోద్వేగాలను పర్యవేక్షించడం నైతికంగా సబబేనా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మనకు అందుబాటులో ఉన్న హై టెక్నాలజీతో బ్రెయిన్ హ్యాకింగ్ కూడా ఎదురు కావచ్చు. అలాంటప్పుడు దీనిపై ప్రత్యేక చట్టాలు అవసరమవుతాయి. ఏదేమైనా ప్రస్తుతం బ్రెయిన్ చిప్ టెక్నాలజీ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ప్రపంచ వైద్య చరిత్రలో సంచలనాలకు వేదికగా మారుతోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్.